మంచి చెడులను గ్రహించడంలో సహనం అవసరమన్న పోప్ లియో. వివరాల్లోకి వెళ్తే జూలై 19న క్యాసల్ గాండోల్ఫ్లో నిర్వహించిన త్రికాల ప్రార్థన సమయంలో తీవ్రమైన ఎండను కూడా లెక్క చేయకుండా వందలాది మంది విశ్వాసులు పట్టణ కూడిలలో చేరి పోప్ లియోతో కలిసి ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆదివారం సువార్తలోని ఉపమానాలపై పోప్ ధ్యాన సందేశాన్ని అందించారు. పోప్ మాట్లాడుతూ దేవుడు మన జీవితాల్లో పనిచేసే విధానాన్ని ఈ ఉపమానంలో ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నారని ఆయన అన్నారు. చాలా సందర్భాల్లో చెడును కష్టాలను వెంటనే తొలగించే అద్భుత కార్యాలను దేవుడు చేయాలని మనం ఆశిస్తామని, అయితే దేవుడి కార్యశైలి ఎంతో భిన్నంగా ఉంటుందని పోప్ వివరించారు. పరలోక రాజ్యం చిన్న ఆవగింజలా నెమ్మదిగా పెరుగుతుందని, కలుపు మొక్కల మధ్య కూడా గోధుమలు పెరుగునట్లే చెడు మధ్యలో కూడా మంచి అభివృద్ధి చెందుతుందని పోప్ అన్నారు. అందుకే తొందరపాటు తీర్పులు ఇవ్వకుండా చీకటి మధ్యలో మొలకెత్తుతున్న మంచిని గుర్తించే దృష్టిని పెంపొందించుకోవాలని ఆయన విశ్వాసులను ప్రోత్సహించారు. దేవుని రాజ్యం సాధారణ జీవితంలోని చిన్ని మంచి కార్యాల ద్వారా కూడా వ్యక్తమవుతుందని, వాటిని గుర్తించేందుకు సహనం ఎంతో అవసరమని పోప్ తెలిపారు. క్రీస్తు ఎల్లప్పుడూ ప్రేమతో మనతో నడుస్తారని, అదే ప్రేమను ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో ప్రతిబింబించాలని పోప్ లియో తన సందేశం ముగింపులో ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, హింస కారణంగా బాధలను అనుభవిస్తున్న ప్రజలను ప్రత్యేకంగా స్మరించారు. త్రికాల ప్రార్థన అనంతరం పోప్ లియో పట్టణ వీధుల్లో పోప్ మొబైల్లో ప్రయాణిస్తూ స్థానిక ప్రజలను, యాత్రికులను ఆప్యాయంగా అభివాదించారు. మంచి చెడులను వేరు చేయడంలో తొందరపడకుండా దేవుని కార్యాన్ని సహనంతో గుర్తించాలని పోప్ లియో చేసిన ఈ సందేశం నేటి ప్రపంచానికి ఆధ్యాత్మిక మార్గదర్శకంగా నిలుస్తోంది.